అనసూయ పిలిచారా అండి? అవును అనసూయ, నీ సుపుత్రుడు Open your free DMAT account now. Investments in securities market are subject to market. आपको लॉन्ग टर्म వాడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? వాడు కథలు పడుతున్నా ఏంది? ఏదో ఉద్యోగానికి అప్లై చేశాడంట, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడండి. నీ మొహం, ఏ మెంటల్ గాడైనా రాత్రి 10 గంటలకు ఇంటర్వ్యూ చేస్తారా ఎవరైనా? అది నైట్ డ్యూటీ ఉద్యోగం అంట, కాబట్టి ఇంటర్వ్యూ కూడా రాత్రే చేస్తున్నారని చెప్పాడండి. వాడు చెప్పే సినిమా కథలు ఓ తల్లి లెక్క నువ్వు నమ్మొచ్చు, కానీ ఓ తండ్రిగా నిన్ను నమ్మను. నేను అవలగాన్ని కాదు. ఈరోజు అయితారం వాడు ఆవారా దోస్తులతో కలిసి తాగుతూ ఎక్కడో బార్లో కూర్చొని తాగి తందనాలు ఆడుతుంటాడు. దుష్యంత్ ఈ కాలం పిల్లల్లా తాగుబోతు కాదండి, వాడు తాగడు. అనవసరంగా వాడిని నిందించకండి. ఓ తల్లిగా వాడిని వెనకేసి రాకు. వాడు ఎసుంటోడో నాకు బాగా తెలుసు. వాడు బీటెక్ చేసేంత వరకు నా లెక్క బుద్ధిమంతునిగా ఉండేటోడు. డిగ్రీ చేసి 3 ఏళ్లు దాటింది. పని పాట లేకపోయేసరికి ఆ అవారగాలతో దోస్తి మొదలుపెట్టి బేవర్సగాని లెక్క మారిండు. వాడి చెత్త గ్యాంగులో ఉన్న ఆ సీనుగాడితో తిరగొద్దని చిలక చెప్పినట్టు చెబితే వినడు. మనవాడు సీనుగాడితో తిరగడం లేదండి, ఆ సీనుగాడే మనోడితో తిరుగుతుండు. చీకటి పడగానే వాడు బైకేసుకొని ఇంటికొస్తాడు. నేను ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు లేకుండా మన ఇంటికి దాపురిస్తాడు. వస్తాడే, ఆ సీనుగాడికి సిగ్గుశరం లేకుండా వస్తాడు. కానీ మనోడికి ఆ సిగ్గుశరం లేదా? వాడితో తిరగకుండా బుద్ధిగా కొలువు కోసం తిరగొచ్చుగా. ఈ రోజుల్లో ఉద్యోగాలు అంత తేలికగా ఎలా దొరుకుతాయండి? ఎందుకు దొరకవే పాగలదానా? వీటితో పాటు బీటెక్ చేసిన దోస్తులు అమెరికా, ఆస్ట్రేలియాకు పోయిండ్రు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కొలువులు చేస్తుండ్రు. నెలకు లక్షలు సంపాదిస్తుండ్రే. వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లారు. మనవాణ్ణి పంపడానికి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందండి? ఫారెన్లో మంచి కొలువు చూసుకో బిడ్డ. కావాలంటే ఈ పాత గిల్లు గిరిపెట్టి పైసలు ఇస్తానని చెప్పిన. అట్లనే గొర్రె లెక్క నెత్తి ఊపిండు. ఎవడో పాలతీ ఏజెంట్కి నాతో 4 లక్షలు కట్టించిండు. తీరా చూస్తే ఆ బట్టెబాజుగాడు మనసొంటి గరీబోళ్ళ పైసలు తీసుకొని బోర్డు తిప్పేసిండు. మన అబ్బాయి కావాలని చేయలేదు కదండి. నలుగురితో పాటు నారాయణ అన్నట్లు డబ్బు కట్టాడు. వాడు మోసం చేస్తాడని కలగన్నాడా? అందరితో పాటు మనం కూడా నిండా మునిగాం. 4 లక్షలు పోయినందుకు కాదే నా ఏడుపు. మరి వీడికి అమెరికాలో కొలువు రానందుకు ఏడుస్తున్నా. అందుకే మనవాడు విదేశాలకు వెళ్లే ఆలోచనే విరమించుకుని ఇండియాలోనే ఉద్యోగాలకు ప్రయత్నిస్తుండు. 3 ఏళ్ల సంది అదే పనిలో ఉన్నాడుగా. మరి ఏ చిన్న కొలువు కూడా రాలేదు. అది కాదు నా రంది. ఆ వారగాని లెక్క తిరిగితే తిరిగిండు, కానీ బద్మాషిగాళ్ళ సోప చేస్తుండు. వాడితో చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నారండి. మరి వీడితో సినిమా షికార్లు ఎవరు తిరుగుతారు? పని పాట లేని వాళ్ళు తిరుగుతారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు తిరగరు. అబ్బా సరే, తిరిగితే తిరిగిండు, కానీ రోజు తాగడమేందే? అరే సర్కారు కొలువు చూసుకో బిడ్డ అంటే వినడు. బీటెక్ స్టూడెంట్ సర్కారు కొలువు చేస్తే సరిగ్గా జీతం రాదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడు. అసలు వాడికి సర్కారు కొలువే వద్దంటాడు. ప్రైవేట్లో, కార్పొరేట్ ఆఫీసులో కొలువు చేస్తాంటాడు. ఉల్టా నా మీదుగా తిరగబడతాడు. ఏం చెప్పినా తోకదొక్కిన పాము లెక్క కస్సు బుస్సులాడతాడు. నాతో మాట్లాడాడు. నేను పడుకున్నాక ఏ అర్ధరాత్రికో దొంగను లెక్క ఇంటికి వస్తాడు. వాడు చెప్పింది నిజమేనండి, కాబట్టే నేను కూడా ప్రైవేట్ ఉద్యోగానికే మొగ్గు చూపాను. సరే అట్లనే కానీ కొలువు వచ్చేలోగా ఆ క్యాబ్ నడపమంటే కాదంటాడు. ఎంతో గొప్ప బతుకు బతికి ఇంటెనుకున్న మురికి కాలులో పడి సచ్చినట్టుంది. బీటెక్ చదివినోడు క్యాబ్ డ్రైవర్ గా మారితే ఆ డిగ్రీకి సిగ్గుచేటు. బాగా చెప్పినవు. మనం గలీజ్ పనులు చేస్తే సిగ్గుపడాలి, కానీ ఇజ్జత్తో సంపాదించే పనికి గర్వపడాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చే రోజుల్లో నేను కూడా బీటెక్ చేసిన. సర్కారు కొలువు అంత తేలిగ్గా రాదని తెలుసు. మా నాయన్ని కష్టపెట్టొద్దని సైకిల్ తొక్కుతూ ఇంటింటికి న్యూస్ పేపర్లో పాల ప్యాకెట్లు వేసి 4 పైసలు సంపాదించిన. చేయి చాపి మా నాయన్ను పైసా అడగటోని కాదు. న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్ వేసింది సాలక్క సిగ్గు లేకుండా అందరికి గొప్పగా చెప్తారా? అవును, దాంట్లో తప్పే ఉంది. మన మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కూడా సైకిల్ దొక్కుతూ ఇంటింటికి న్యూస్ పేపర్లో పాల ప్యాకెట్లు వేసేటోడు. అదేం తప్పు కాదు. కష్టపడితేనే పైకి వస్తాం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీరిక నా బుర్ర తినకుండా పడుకోండి. అవును, మళ్ళా నేనెంత జల్దీ పడుకుంటే నీ సుపుత్రుడు అంత జల్దీ ఇంటికి వస్తాడు.
వాడు కాలింగ్ బెల్లు కొట్టాడు. నీకు ఫోన్ చేసి అమ్మా దర్వాజా తీ అంటాడు. నువ్వు దొంగ పిల్లి లెక్క దర్వాజా తీస్తావు. వాడి కడుపు నిండా అన్నం పెట్టి జోకొట్టి పడుకోబెడతావు. నేనేమో వాడిని తిట్టి అల్లం లెక్క మారినా, నువ్వేమో వాడిని మెచ్చుకుంటూ బెల్లం లెక్క మారినవు. అసలు వాడు చెడిపోవడానికి సగం కారణం నువ్వేనే. ఇంకా నన్ను కూడా ఎందుకు తిట్టలేదా అని అనుకుంటున్నా. మొదలు పెట్టారా మీ రామాయణం? ముందు నోరు మూసుకొని పడుకోండి. మీ తిట్లకు ఏగలేకే నా కొడుకు దొంగలాగా ఏ అర్ధరాత్రో వస్తుండు. దుష్యంత్, ఇంకో పెగ్గు పోసుకోరా. వద్దు రాసినిగా, పచ్చి తాగుబోతోని లెక్క ఇప్పటికే 4 పెగ్గులు తాగిన. ఇంకా 5వ పెగ్గు తాగితే నేను బైక్ నడిపి ఇంటికి పోలేను. కమాకం డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరికితే ఫైన్ కట్టాలిరా. మనం పోలీసులకు దొరికాం కదరా, నువ్వు సందుల్లోంచి గొంతులోంచి ఇంటికి వెళ్తావు కదా. ఇవాళ రేపు పోలీసులు కూడా మస్తు హుషారంటారు మామ. మనం మెయిన్ రోడ్డు మీద నుంచి పోతలేమని తెలుసుకుండ్రు. అందుకే సందుల్లో గొంతులో నిలుసుండ్రు. మన సందులోనే నన్ను పట్టుకుండ్రు. సమజాయించేసరికి తాగింది దిగిపోయిందిరా మామ. 6 పెగ్గులు తాగినా 10 పెగ్గులు తాగినా అంతే ఫైన్ వేస్తారా. కాబట్టి 3వ పెగ్గు పోయి. చాలరా బాయ్, ఇప్పటికే రాత్రి 11 దాటింది. ఈ పాటికి మా అయ్య పండుకొని ఉంటాడు. పాపం మా అమ్మ దర్వాజా తీయాలని పండుకోకుండా మెలకుగా ఉంటుంది. ఇంకా నేను ఇంటికి పోతారా. సరే వెళ్ళు, రేపు నీ పుట్టినరోజు కదరా. అవునరా. మరి నాకు మందు పట్టిస్తున్నావా లేదా? ఏం పార్టీనో ఏం వరసీను, నా చేతిలో చిల్లి కావలేదు. ప్యాకెట్ మనీ అడిగితే మా అయ్య బిచ్చపోనికేసినట్లు 100 200 ఇస్తుండు. అది కూడా గొన్నుకుంటూ తిట్టుకుంటూ ఇస్తుండ్రా. రేపు నా పుట్టినరోజుకి ఆయనే కొత్త బట్టలు కేక్ తీసుకొస్తాడు. కానీ ఇట్లా తాగి తందానాలు ఆడేందుకు పైసలు ఇయ్యడరా మా అయ్య. మీ అమ్మ దగ్గర అడుక్కోరా. ఎన్నిసార్లు అడుకోవాలిరా? మా అమ్మ దాచుకున్న పైసలన్నీ నాకే ధారపోసింది. ఇంకా ఆమెను ఏం అడగాలిరా? మంచిగా ఉండదురా మా అమ్మ. పుట్టినరోజు సెంటిమెంట్తో కొట్టరా. ఏ తల్లి కూడా కాదాదు. మిగతా రోజుల్లో ఇవ్వకపోయినా పుట్టినరోజు తప్పకిస్తుంది. సరే, అడిగి చూస్తాలేరా. రేపు నువ్వు నాకు పార్టీ ఇస్తావనే నమ్మకంతో నేను నీకు ఈరోజు మందు పట్టించాను. అది మరొకరే. సరే సరే, అప్పో సప్పో చేసి పాటిస్తాండేరా మామ. వస్తా. నీ బైకి రేపు పొద్దుగాలనే తెచ్చిస్తారా? తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. నిన్ను మెలిసింది నాకు ఏముంది. కానీ బైక్ ఇప్పటికీ రిజర్వ్లో ఉంది. రేపు లీటర్ పెట్రోల్ కొట్టించి నాకు ఇవ్వరాయ్. నా దగ్గర డబ్బులు లేవు. అట్లనే లేరా, నేనే రూపాయి కోసం వెతుకుంటున్నాను. నువ్వు నా దగ్గర చిల్లర ఏరుకుంటావు. తప్పదురా దుశాంత్. తమ్ముడు తమ్ముడే, పెకటే. దోస్తే ఖర్చులే. సర్లేరా, వస్తా మరి. బాయ్ 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 రా. బాయ్. రెడీ దుష్యంత్ బేట, విష్ యూ హ్యాపీ బర్త్డే మై బాయ్. థ్యాంక్స్ నైనా. 10 దాటింది, ఇంకా లేవలేదేందిరా? కొంచెం నొప్పినైనా, నెత్తిని శుద్ధితో కొట్టినట్లుంది. కాసేపు పడుకో నువ్వు. 4వ పెగ్గు తాగితే అట్లనే ఉంటది బిడ్డ. అరే నైనా, పొద్దున తిట్ల దండకం షురూ చేయకు. ఇవాళ నా పుట్టినరోజు. ఈ రోజైనా నన్ను ఇడిచిపెట్టు. అందుకే నేను తిడతలేని కొడక. నీకోసం ఈ కొత్త బట్టలు తెచ్చిన. తానం చేసి ఈ కొత్త బట్టలు వేసుకో. మీ అమ్మతో కలిసి గుడికి పో. దేవుని దర్శనం చేసుకొని ఈ ఏడాది అయినా మంచి కొలువు వచ్చేలా దీవించమని ముడుపు కట్టు. రాత్రికి నీ వచ్చేటప్పుడు నీ కోసం కేకు తీసుకొస్తాను. ఎక్కడే పోకుండా ఇంట్లోనే ఉండు. కేక్ కట్ చేసి మోంబత్తిలో ఆర్పేయడానికి నేను ఇంకా చిన్న పోరగాని కాదు నాయనా. రాత్రి నా దోస్తులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాను. సరే చేసుకో బిడ్డ, కానీ ఆ సీనుగాడితో పార్టీ చేసుకో. వాడు పచ్చి తాగుబోతు. నువ్వు చెప్పినప్పటి నుంచి వాడి దోస్తాన కట్ చేశానైనా.
వాడిని కలవక 6 నెలలైంది. మరి రాత్రి వాడి బండి ఎట్లా వచ్చిందిరా? అంటే సీనుగాడు వెంకటగాడికి తన బైక్ ఇచ్చిండు, ఆ, వెంకటగాడు నాకు ఇచ్చిండు. ఇది సీనుగాడి బైకా నాకు తెలియదే. తెలిస్తే దాన్ని తాకేవాడిని కాదు నైనా. రేయ్, ఇసుంటి పాల్తి కథలో మీ అమ్మకు చెప్పరా? నేను నీకు అయ్యను, మీ అమ్మకు మొగుణ్ణి. సరే, రాత్రి దోస్తులతో కలిసి పార్టీ చేసుకోవాలి. పైసలు ఇచ్చి ఆఫీస్కు పోనైనా. సరే, ఇదిగో 2000 తీసుకో. 2000 ఏం సరిపోతాయి నైనా? కనీసం 10,000 అయినా ఇయ్యి. ఆ? నీకున్న 4 దోస్తులతో కలిసి మటన్ తిను, 2000 తప్పక సరిపోతాయి. బండి పెట్రోల్కు 200, నీ ప్యాకెట్ మనీ 200 సరిపోతాయి. అట్లా కాదు నైనా, మధ్యలో కూల్ డ్రింకులు ఐస్ క్రీములు తింటాం కదా, ఆ, కేక్ కట్ చేస్తాము, మీఠా పాన్లు తింటాం. ఈ 2000 ఏం సరిపోతాయి నైనా? సరే, ఇంకో 1000 రూపాయలు తీసుకో. సరిపోనైనా. ఓ, మందు కొనకపోతే సరిపోతాయి కొడక. ఆ సీనుగాడిని పిలవకపోతే ఇంకా బాగా సరిపోతాయి. వాడిని పిలువనని చెప్పిన కదనైనా, మళ్ళీ వాడి గురించి ఎందుకు? సరే, ఈ 3000 బాగానే సరిపోతాయి. పోయి దోస్తులతో ఎంజాయ్ చేయి. నా పుట్టినరోజు కూడా నా మూడ్ ఆఫ్ చేయకునైనా. కమ్సే కమ్ 8,000 అయినా ఇవ్వు. ఆహా, ఇయ్యను. ఇస్తే తాగుతావు. ఇచ్చిన దానితో వివరమంతుల లెక్క ఖర్చులు చేసుకో. నీ కొలువు వచ్చినాక నీ పైసలతో తాగి తనా ఆడుకో. మాట్లాడితే నా కొలువు మీద పడతావింది నైనా. నేనేమైనా కావాలని కొలువు చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నానా? ఆ, నాకు కొలువు వస్తే బిచ్చఫోన్ లెక్క నీ తాన ఎందుకు చేతులు సాస్తా? ఒరేయ్, కొలువులు మన ఇంటికి రావురా. మనమే కొలువుల కోసం రోడ్ల మీద తిరగాలి. కానీ నువ్వు అది మరిచి రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నావు. నవాబ్ సభ లెక్క 10 గంటలకు లేస్తావు. బాత్రూంలో పోతే గుడ్డు పెట్టి కోళ్ళ లెక్క 2 గంటల తర్వాత బయటకు వస్తావు. 1 గంటకు తిని బయటికి పోతావు. ఇక నీ కొలువు ఎట్లా వస్తుందిరా? నీ తోటి పోరగాళ్ళను చూసి బుద్ధి తెచ్చుకోరా. వాళ్ళు కూడా నీ లెక్క బీటెక్లో సివిల్ చేసి అమెరికా కెనడాకు పోయి లక్షలు సంపాదిస్తున్నారా. అవును, వాళ్ళ అయ్యలు లక్షాధికారులు కాబట్టి వాళ్ళను కార్పొరేట్ కాలేజీలో చదివించిండ్రు. ఆ, కానీ నువ్వు నన్ను ఆ, గవర్నమెంట్ కాలేజీలో చదివించినవు. ఆ. ఆ కాలేజీ సర్టిఫికేట్ చూడగానే ఇచ్చే కొలువు కూడా ఇస్తలేరు నాయనా. ఇక నాకు కొలువు ఎట్లా వస్తుంది? వాళ్ళ తల్లిదండ్రులు కోటీశ్వర్లు, వాళ్ళకు ఆస్తి పాస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో తమ బిడ్డలను చదివించిండ్రా. వాళ్ళేం కోటీశ్వర్లు కాదు నైనా. ఆ, వాళ్ళు కూడా నీ లెక్క సర్కారీ కొలువు చేసే సివిల్ ఇంజనీర్లే. ఆ, నీకంటే వెనకాల చీఫ్ ఇంజనీర్ గా మారిన ధనంజయ్ గారి కొడుకు హ్మ్. కార్పొరేట్ కాలేజీలో లక్షలు దారపోసి చదివిండు. ఒరేయ్, వాడు నా లెక్క నిజాతిగా కొలువు చేయలేదురా. ఆ, లంచాలు తీసుకొని కోట్లు నొక్కేసిండు. అందుకే ఆ కొడుకుని కార్పొరేట్ కాలేజీలో చదివించిండు. అందులో తప్పేముంది నాయనా? ఆ, ఇయ్యాల రేపు సర్కారీ కొలువులో లంచాలు తీసుకుంది ఎవరు? అందరూ లంచాలకు మరిగిండ్రు. నీ కింద పనిచేసే ఇంజనీర్లు పందికొక్కుల లెక్క బలిసిండ్రు. ఆ, పెద్ద పెద్ద విల్లాలు కొన్నారు. మనం ఇంకా పాత ఎంఐజీ ఇంట్లోనే ఉంటున్నాం. వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొన్నారు. నువ్వు ఇంకా ఓ డొక్కు స్కూటర్ మీదనే ఆఫీసుకు పోతున్నావు. హ్మ్. వాళ్ళ పిల్లల పై మీద తులాల కొద్ది బంగారం ఉంది. మరి నీ పిల్లానికి బంగారం పుస్తల తాడు కూడా గతి లేకపోయా. వాళ్ళ కొడుకులు స్పోర్ట్స్ కార్ నడుపుతుండ్రు. నాకు చిన్నప్పటి సంధి ఆ డొక్కు సైకిలే గతి అయ్యే. హ్మ్. కనీసం బైక్ కూడా లేదు. లత్కోరుగాని లెక్క దోస్తుల బైకులో నడుపుకొని పరమ నీచంగా నడుపుతున్నా. ఒరేయ్, నా ఇమాందారిని అమ్ముకొని లంచాలు తీసుకోను. ఆ సంగతి నీకు మీ అమ్మకు చాలాసార్లు చెప్పిన. లంచాలు తీసుకోవడం చేతగాని సన్నాసిని అని ఒప్పుకో. ఆ? అంతేగాని ఇమాందారిగా కొలువు చేస్తా, నీతిగా బతుకుతా అసొంటి బేకారు మాటలు నాతో చెప్పకు. బయట చెప్పు. ఒరే అవలే, నువ్వు చెప్పే ధనంజయ్ గాడు కల్తీ సిమెంట్ కేసులో అడ్డంగా దొరికిండు. వాడు లంచం తీసుకుంటూ అవినీతి శాఖ పట్టుబడిండు. ఉన్న సర్కారు కొలువు పోయింది. పేపర్లో పడగానే బేఇజ్జత్ అయింది. ఇప్పుడు వాడు కోట్ల చుట్టూ తిరుగుతుండు. అది నీకు తెలవదా? అయితే ఏంటి, 4 కోట్లు వెనకేసుకుంటుగా. నీ మొహం. వాడి కొలువు పోయినా పైసలు మిగిలినాయి కదా. దాంతో వాడి పెళ్ళాం కొడుకు హాయిగా బతుకుతుండ్రు కదా. ఒరేయ్, అది కూడా ఓ బతికేనారా? అందరు వాడి మొహాన గాని నుంచి ఉంచుతుండ్రు. ఆ కేసులో వాడు ఓడిపోతే జైలు పోయి చెప్పకూడదు తింటాడురా.
మనం కూడా ఇంట్లో చిప్పకూడే తింటున్నాం కదండి ఆయన. ఆ? ఆ జైలుకి ఇంటికి బిల్కుల్ తేడా లేదు. ఏమిటండి మీరు మరీను వాడి పుట్టినరోజుని చూడకుండా తిడుతున్నారు? ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఒరే దుష్యంత్, ఆ, నువ్వు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసిరా. అలాగమ్మా. ఈ కొత్త బట్టలు వేసుకున్నానా? అలాగమ్మా. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. ఆ, ఆ. ఈ రోజు నీ పేరుతో కుంకుమార్చన చేయిస్తున్నాను. సరే సరే, మీ హీరోని 10,000 ఇచ్చిపోమని చెప్పమ్మా. ఆహా. దోస్తులతో పార్టీ చేసుకుంటాను. ఏవండి ఆ, శ్రీవారు, చెప్పండి. వాడికో 10,000 ఇవ్వండి. చస్తే 10,000 ఇయ్యను. ఈ 3,000 తీసుకోమని చెప్పు, పార్టీ చేసుకోమని చెప్పు. వాడు ఈ రోజు కూడా తాగితే తంతానని చెప్పు, లేకపోతే ఇంట్లో గమ్మును కూర్చోమని నీ సుపుత్రుడు చెప్పు. అనసూయ, అనసూయ, నువ్వు నాతో పాటు షాపు పదా. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. అలాగే పదండి. ఆనాడు ఏటండి, నన్ను బేకరీకి ఎందుకు తెచ్చారు? దుష్యంత్ బర్త్డేకి పెద్ద కేక్ కొనుక్కో. హా, వాడితో రాత్రి కేక్ కట్ చేయించు. అలాగే. నేను ఇంట్లో ఉంటే వాడు ఖుషిగా ఉండడు, ముళ్ళ మీద నడిచినట్లే గబరాయిస్తాడు. అవును, మీరింట్లో లేకపోవడమే మంచిదండి. ఆ, దోస్తులతో వాడు పార్టీ చేసుకోవడానికి 10,000 కావాలన్నాడుగా. ఆ నేను ఆ 10,000 ఇస్తే దోస్తులతో కలిసి తాగుతాడు. నేను ఇట్లా పైసలు ఇస్తే ఇండైరెక్ట్ గా తాగమని చెప్పినట్లు ఉంటది. అందుకే తాగొద్దని తిట్టి వాడికి 3,000 ఇచ్చిన. వాడు పుట్టినరోజు నారాజు కావద్దు, అందుకే చాటుగా నీకు 7,000 ఇస్తున్నాను. ఆ. ఈ పైసలు నేను ఇచ్చినట్లుగా కాకుండా నువ్వు ఇచ్చినట్లుగా చాటుగా వాడికి. అలాగే అండి. ఆ? పుట్టినరోజు తాగితే తప్పేం కాదు. వాడి మీద ఇంత ప్రేమ పెట్టుకొని రోజు వాడిని ఎందుకు తిడుతున్నారండి? తిట్టక వాడిని ముద్దు పెట్టుకోవాలనా? వాడు తాగొస్తే తిట్టకుండా నీ లెక్క నేను రాత్రిపూట దర్వాజ తీయాలనా? అప్పుడు వాడు దేవదాసు లెక్క తయారవుతాడు. రోజుకు బాటలు తెమ్మంటాడు, డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఎందుకు కొరగాకుండా పోతాడే. అసలే ఒక్కగానొక్క కొడుకు. అది కూడా నిజమే. ఆ, కానీ నా కొడుకు బంగారం అని నాకు తెలిసే, కానీ సోపత్తవ్వ నాశనం. ఆ తాగుబోతు కమీనాగాలతో తిరిగి పాడవుతుండు. నేను చెప్తే వాడు ఉల్టా పుల్టా అవుతాడు. కాబట్టి నువ్వు ప్రేమతో చెప్పు, వాడు నీ మాట వింటాడు. ఆ సీనుగాడితో ఇక నుంచి తిరగొద్దని, వాడితో కలిసి తాగొద్దని నువ్వు ప్రేమతో చెప్పవే. అలాగేనండి. ఆ సీనుగాడు ఆవారాగాడే కాదే, క్రిమినల్ కూడా. అవును. వాడి మీద 2 మర్డర్ కేసులున్నాయి. అమ్మో, పిక్ ప్యాకెటర్ గా వాడి మీద చాలా కేసులున్నాయి. అవునా? ఆ, తెలుసు, తెలుసండి. అది వాడికి కూడా తెలుసు. అదే నాకు భయంగా ఉంది. అవును. నేను కూడా దుష్యంత్కి చాలా సార్లు చెప్పాను, కానీ ఆ సీనుగాన్ని వదిలి ఉండలేకపోతున్నాడండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళినా వాడి బైక్నే వాడుకుంటుండు. అది కూడా నిజమే. కావాలంటే వాడికి సెకండ్ హ్యాండ్ బైక్ కొనిస్తాను. మందు సీనుగాడు సోప చేయకుండా చూడు. హా, అలాగే అండి. ఆ. ఇక మీరు ఆఫీస్కి వెళ్ళండి. వెళ్తా. హాయ్ దుష్యంత్. ఏ శైలజ, ఆ, పార్క్ కి ఇంత లేట్ గా వచ్చినవేంది? ముందుగా నా గ్రీటింగ్స్. విష్ యూ హ్యాపీ బర్త్డే దుష్యంత్. థ్యాంక్ యూ శైలజ. 1000 మంది నాకు గ్రీటింగ్స్ చెప్పింది ఒక్క లెక్క, నువ్వు ఒక్కదానివి నాకు ఒక లెక్క. గ్రీటింగ్స్ చెప్పింది మరో లెక్క. థ్యాంక్స్ దుష్యంత్. మరి ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకుందామా? నువ్వు నాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తావు దొరసాని? ఎప్పుడు చూడు ఆ హైటెక్ సిటీలో ఉంటావు, దినమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బిజీగా ఉంటావు. రాత్రిపూట కలుద్దామంటే మీ ఇంటికి నువ్వు పోగానే సెల్ ఆఫ్ చేసి పడుకుంటావు. మరేం చేయండిరా, నా ఉద్యోగం అలాంటిది. అమెరికా నుంచి వచ్చే ఫోన్లో మాట్లాడి కస్టమర్ల సమస్యలు తీర్చేసరికి తల్ల వాచిపోతుందనుకో. ఆహా, ఇంటికి వచ్చిన ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందుకే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటా. ఆహా. అయినా నీలా నేను ఫ్రీగా ఉంటే ఇలా పార్కుల వెంట లవ్ బర్డ్ లా తిరిగేదాన్ని. అంత సాఫ్ట్ గా ఎందుకు చెప్తావులే? నీ లెక్క నేను బేవర్సుగా లేను, కొలువు చేస్తున్నానని. మా అయ్య లెక్క నువ్వు కూడా తిట్టు సరిపోతుంది. కానీ నీ పుట్టినరోజు తిట్టను, రేపు తిడతానులే. వద్దులే దొరసాని, ఇప్పటికే నువ్వు తిట్టిన తిట్లు చాలు. మా అయ్య లెక్క నువ్వు కూడా నన్ను తిట్టకు. మన పెళ్లి అయినాక పెళ్ళాం హోదాలో ఎట్లాగో తిడతావు కదా. తిట్టక ఏం చేయాలరా? పెద్ద కంపెనీలో ఉద్యోగం ఉందని నిన్ను పంపాను, నువ్వు ఇంటర్వ్యూకి తాగి వెళ్తావా? మరేం చేయను శైలజ, నాకు ఇంటర్వ్యూ ఫోబియా ఉంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకు జవాబు చెప్పడము రాదు. అందుకని
చిన్న పోరగాని లెక్క గబరాయించిపోతా. నాకు కాన్ఫిడెన్స్తో నీ లెక్క గలగల మాట్లాడము రాదు. దాంతో ఇప్పటిదాకా వెళ్ళిన 100 ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయినా. అందుకే శీనుగాడికి చెప్పిన, ధైర్యం రావాలంటే 2 పెగ్గులు వేసుకోమని వాడు చెప్పిండు. అందుకే ఇంటర్వ్యూకి తాగిపోయినా. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పిన. కానీ ఆఖరిలో నాకు దగ్గు వచ్చి నేను తాగిన సారా వాసన వాళ్లకు గుప్పున తాకింది. అందుకే ఆ కొలువు కూడా నాకు రాలేదు. కర్మ కర్మ, నీలాంటోడిని ఇంటర్వ్యూకి పంపినందుకు వాళ్ళు నన్ను తిట్టారు. ఇక జన్మలో నీకే ఉద్యోగానికి రికమెండ్ చేయను. ఇక నీ ప్రయత్నాలేంటో నువ్వే చూసుకో. ఆయనే బతుకుంటే వాషింగ్ మిషన్ ఎందుకు అన్నట్లుంది. ఆ టాలెంటే నాకుంటే ఏనాడో కొలువు సంపాదించుకుండే వాడిని. ఇట్లా ఆవారగాని లెక్క 3 ఏళ్ల సంధి రోడ్ల మీద ఎందుకు తిరుగుతా చెప్పు? అసలు నువ్వు ఉద్యోగమే ఎందుకు చెయ్యాలి? వ్యాపారం చేసుకోవచ్చు కదా. అవును, మెట్రో రైల్వే స్టేషన్ లో చిన్న స్టాల్ తీసుకొని కాఫీ షాప్ పెట్టమన్నాను. దానికయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తానని చెప్పాను. నా మాట వినలేదు కదా. బీటెక్ చదివిన నేను మాసుగాని లెక్క కాఫీ షాప్ పెట్టుకుంటే నా ఇజ్జత్ పాడవుతుంది శైలజ. నువ్వు నాకు ఎట్లాగో ఇజ్జత్ ఇవ్వవు, కనీసం నా బీటెక్ డిగ్రీకైనా ఇజ్జత్ ఇయ్యి. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు చాలా జగమొండివి దుష్యంత్. ఆహా, నువ్వు అనుకున్నదే చేస్తావు. సరే, నీ ఇష్టం. ఇదిగో నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? మన పెళ్లి విషయమా? మా ఇంట్లో మ్యాచ్లు చూస్తున్నారు. అందులో తప్పే ఉంది. మా ఇంట్లో కూడా మ్యాచ్లు చూస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని ఎవరు ఈడిచిపెడతారు? ఆ మ్యాచ్ కాదరా మగడా. అంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా చదువు పూర్తయి 3 ఏళ్లు. వెంటనే మంచి ఉద్యోగంలో చేరి కూడా 3 ఏళ్లు. ఇక మిగిలింది నా పెళ్లి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటామని మా ఇంట్లో నన్ను సెంటుతున్నారు. మొన్న అమెరికా సంబంధం కూడా తీసుకొచ్చారు తెలుసా. మరి నువ్వు మన లవ్ ట్రాక్ గురించి వాళ్ళకి చెప్పలేదా? 3 ఏళ్ల కిందటే చెప్పాను. పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ నీకు మంచి ఉద్యోగం వచ్చాక మన పెళ్లి చేస్తానన్నారు. 3 ఏళ్లు నిండినా నీకు ఉద్యోగం రాలేదు. మరో 30 ఏళ్లు నిండినా నీకు ఉద్యోగం వచ్చేలా లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఇంకేముంది? నీకు ఉద్యోగం లేకపోయినా పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ శైలజ. నాకు ఎలాగో ఉద్యోగం ఉందిగా. కొన్నాళ్ళు నిన్ను పోషిస్తా. తర్వాత నీకు బాధ్యత తెలిసి ఏదో ఒక ఉద్యోగంలో చేరుతావు, లేదా వ్యాపారమైనా చేస్తావు కదా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కాదు, ముందు మన పెద్దలు మన పెళ్లి చెయ్యాలి. దాందేముంది, అట్లనే కానిద్దాం. రేపు నువ్వు ఓసారి మా ఇంటికి రా. ఎందుకు? మన పెళ్లి గురించి నువ్వు మా అయ్యతో మాట్లాడు. మీ నాన్నతో నేను మన పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి దుష్యంత్? ఆయనది దేడి దిమాగ్. నేను ఏం చెప్పినా రివర్స్ లో వస్తాడు. ఏడ్డమంటే చెడ్డమంటాడు, చెడ్డమంటే ఎడ్డమంటాడు. అంటే నేను ప్రేమించిన సంగతి మా అయ్యకు చెప్పాను అనుకో, ప్రేమ లేదు దోమ లేదు, మన కులం పిల్లను చేసుకో, కట్నం వస్తుంది అంటాడు. అబ్బచ్చా, అయినా నువ్వనుకున్నట్లు మీ నాన్న తిక్కలోడు కాదు దుష్యంత్. గొప్ప సివిల్ ఇంజనీర్. అతని టాలెంట్ గురించి చాలా సార్లు పత్రికల్లో గొప్పగా చదివాను తెలుసా. ఇప్పటి వరకు ఆయన 30 డ్యాముల వరకు చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. కానీ పైసా లంచం తీసుకొని గొప్ప నిజాయితీ పరుడని మంచి పేరుంది. అదే నా బ్యాడ్ లక్. ఆయనకు బతకడం వచ్చు, కానీ బతుకు తెరువు రాదు. 28 ఏండ్ల సంధి నిజాయితీగా కొలువు చేసిండు. కానీ ఏం ఒరిగింది? కనీసం డొక్కు కారు కూడా కొనలేదు. మా అమ్మకు తులం బంగారము చేయించలేదు. ఒక ఫ్లాట్ కూడా కొనలేదు. నాకు అసలే బైకు కొనలేదు. ఎందుకలా బాధపడతావు? బాధపడక అలాంటి గొప్ప నిజాయితీపరుడికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడు. పండిత పుత్ర పరమసుంఠ అన్నట్లు ఓ గొప్ప ఇంజనీర్ కడుపున ఓ మొద్దులా నువ్వు పుట్టావు. మళ్ళా మొదలు పెట్టావా దొరసాని? సర్లే, రేపు నేను మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను. అలా అన్నావు, బాగుంది. టాటా, బాయ్. బాయ్ బాయ్. ఆంటీ, ఆంటీ, ఎవరమ్మా నువ్వు? నేను ఇంట్లోకి రావచ్చా? రామ్మా. నా పేరు శైలజ ఆంటీ. మీ అబ్బాయి దుష్యంత్ స్నేహితురాల్ని. ఓ, శైలజనాథ్ అనే మారు పేరుతో మా వాడికి ఫోన్లు చేసేది నువ్వేనా? అవునాంటీ. దుష్యంత్ ఇంట్లో లేడమ్మా. లేడని తెలిసే వచ్చాను. మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఓ అలాగే. అలా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోమ్మా. సారీ, మా ఇంట్లో కనీసం సోఫా సెట్ కూడా లేదు. పర్వాలేదంటీ. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు.
మీ పెళ్లి విషయమేగా. దుష్యంత్ చెప్పాడా? వాడు చెప్పడమ్మా. వాడు చెప్పకపోయినా ఓ తల్లిగా నేను ఊహించగలను. వాడు ఫోన్లో రోజు నీతో గంటల తరబడి మాట్లాడుతాడుగా. దానిని బట్టి అర్థం చేసుకున్నాను. తల్లి పిల్లల కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబులు చూస్తుంది అంటారు. కానీ తల్లి పిల్లల మనసు కూడా చూస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. మీరు గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని నాకు ఎప్పుడో తెలుసు. ఆంటీ, మీరు దీవించి మా పెళ్లి జరిపిస్తారనే ఆశతో వచ్చా. చూడమ్మా, నా కొడుకు స్నేహితుల వల్ల చెడిపోయాడు అని అందరూ తల్లులు అంటారు. కానీ నేను అలా అనను. నా కొడుకు స్నేహితుల వల్ల చెడిపోయాడని నేను ఇతరులను నిందించను. మన బంగారం మంచిదైతే ఎవ్వరూ దానిని తుప్పు పట్టించలేరు గదా. కాబట్టి నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకో. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాదు. వాడిని ముందుగా క్రమశిక్షణలో పెట్టాలి. అంటే వాడు డిగ్రీ పాస్ అయ్యే వరకు బంగారం. ఆ తర్వాత వాడికి ఉద్యోగం రాలేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయ్యాడు. దానివలన పొద్దు గడవడానికి సినిమాలు, షికార్లు చూస్తూ ఆవార స్నేహితులతో తిరగసాగాడు. తర్వాత వాళ్లతో పాటు మందుకు అలవాటు పడ్డాడు. అవునంటీ, మందనేది మొదట్లో సరదాగానే మొదలవుతుంది. అది క్రమంగా అలవాటుగా మారుతుంది. మా దుష్యంత్ విషయంలో కూడా అదే జరిగిందమ్మా. అంటే దుష్యంత్ రోజు తాగుతాడా? ఫ్రీగా వస్తే రోజూ తాగుతాడు. కానీ 2 సార్లు ఫ్రీగా తాగించిన స్నేహితులు 3వసారి కూడా ఫ్రీగా తాగించలేరుగా. ఆ 3వసారి వాళ్లకు తాగించేందుకు నన్ను, మా వారిని డబ్బులకు వేధిస్తాడు. డబ్బులు లేక కాదు, డబ్బులిస్తే తాగి తన ఆరోగ్యంతో పాటు భవిష్యత్తుని పాడు చేసుకుంటాడని మా ఆందోళన. మాకున్న ఒక్కగానొక్క నలుసు వాడే. మా బెంగంతా వాడి గురించే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దా? ఓ తల్లిగా నేను ఆ మాట చెప్పలేను. వాడు ఎలాంటివాడో నీకు ముందుగా చెప్పడం నా ధర్మం. తన భర్తకు ఎలాంటి దురలవాట్లు ఉండరాదు, మంచి ఉద్యోగం ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. సాటి ఆడదానిగా నేను దాన్ని అర్థం చేసుకోగలను. అబ్బాయి వికలాంగుడని ముందే తెలిసి పెళ్లి చేసుకుంటే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. కాని పెళ్లి తర్వాత ఆ అబ్బాయి వికలాంగుడని తెలిస్తే ఆ సంసారం ఎక్కువ కాలం నిలవదు. అసలు మీరేం చెప్పదలిచారో సూటిగా చెప్పండి ఆంటీ. నా కొడుకు మంచివాడని నీకు అబద్ధాలు చెప్పి ఈ పెళ్లి చేయలేను శైలజ. అలాగని నా కొడుకు వ్యసనపరుడు, నిరుద్యోగి అని చెప్పి ఈ పెళ్లిని ఆపనూ లేదు. ముందు ముందు రాబోయే ప్రమాదాల గురించి ఇప్పుడే చెబుతున్నాను. మనం రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని మైలురాళ్ళు, కొన్ని హెచ్చరికల బోర్డులు కనిపిస్తాయి. ఓ మలుపు రాబోతోంది, మీ వేగాన్ని తగ్గించి మెల్లిగా వెళ్ళమని హెచ్చరిక బోర్డు మనల్ని హెచ్చరిస్తుంది. అంటే దాని అర్థం మనల్ని ఆగిపోమ్మని కాదు, మనల్ని భయపెట్టడం కూడా కాదు. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు నన్నేం చేయమంటారాంటీ? మార్కెట్లో మనం కిలో వంకాయలు కొంటాం. కాని ఇంటికి వచ్చాక ఆ వంకాయల తొడిమెలు తీసి పడేయాలి. అలాగని తొడిమెలు తీసిన వంకాయలు జోకమంటే ఏ కొట్టువాడు జోకడు. మా వాణ్ణి పెళ్లి చేసుకోవడం కూడా సంతలో వంకాయలు కొనడం లాంటిదే. ఆంటీ, కొంచెం వివరంగా చెప్తారా? నా కొడుకు చదువులో మేధావి. వాడు పట్టుదలతో కూర్చుంటే ఏదైనా సాధించే నైజం కలవాడు. కాబట్టి ముందు వాడికి ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగంలో చేరితే ఆటోమేటిక్గా స్నేహితులకు దూరం అవుతాడు. బరువు బాధ్యతలు తెలిసి ఓ దారిలో పడతాడు. అర్థమైందాంటీ. అందరు తల్లులా కొడుకును సమర్థించే తల్లి కాదు మీరు. మంచి చెడులు రంగరించిన స్త్రీమూర్తి. మీలాంటి గొప్ప తల్లిని అత్తయ్యలా పొందాలని ఉంది. ఇంతకీ మామగారెక్కడున్నారు? ఆయన ఇప్పుడు ఆఫీసులో ఉంటారు. ఆయన కూడా మీలాగే నిజాయితీగానే మాట్లాడతారుగా? ఆయన నిజాయితీకి నిలువుటద్దం. ఈ నిజాయితీని నేను కూడా ఆయన నుంచే నేర్చుకుందే. వెళ్ళి ఆయన్ని ఒకసారి కలువమ్మా. ఆయన అభిప్రాయం కూడా తీసుకోవడం మంచిది. ఇది పెళ్లి విషయం. 2 వ్యక్తుల కలయిక కాదు, 7 తరాల వరకు నిలిచి ఉండే అపార్ట్మెంటుకు వేసే పునాది. థ్యాంక్స్ ఆంటీ. నమస్తే అంకుల్. రామా కూర్చో. చాలా సంతోషం చేయలే బేట. నువ్వు మా వాడిని ప్రేమించిన ముచ్చట నాకు ఎప్పుడో ఇరుక. అందుకే వాడిని ఏమీ అనలేదు.
నాకు తెలవనట్లే సైలెంట్గా ఉన్నా. థ్యాంక్స్ అంకుల్. మా వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఖుషి కబురు చెప్పావు బేటా. మీ దీవెనలు ఉంటేనే మా పెళ్లి జరుగుతుంది అంకుల్. నా దీవెనలు మాత్రం మీకు తప్పగా ఉంటాయి బేటా. నీ అటువంటి మహాలక్ష్మి మా ఇంటికి కోడలుగా వస్తే అంతకు మించి ఖుషి మాకే ఉంది బేటా. మీ పెళ్లి నేను రంగరంగ వైభవంగా నేను చేస్తాను. ఇక నువ్వు బేఫికర్గా ఉండొచ్చు. థ్యాంక్స్ అంకుల్. మరి ఎప్పుడు చేస్తారు? అమ్మా, ఇయ్యాలని మీ పెళ్లి చేయాలని నాకుంది బేటా. కానీ నా కొడుకు ఇంకా కొలువు రాలేదుగా. కొలువు వచ్చినాక చేస్తానని మాటిస్తున్నాను. అతనికి ఉద్యోగం లేకున్నా పర్వాలేదు అంకుల్. నాకుందిగా. నా జీతం లక్షల్లో ఉంది. వద్దు బేటా, వద్దు. అది మంచిది కాదు. ఆడది అన్నాక కొప్పులో పూలు పెడితేనే అందం. మగాడు అన్నాక కొలువు చేస్తేనే అందం. మగాడికి ఆస్తిపాస్తి లేకున్నా సంసారం సాగుతుంది. కానీ కొలువు లేకుంటే సంసారం సాగుతుంది తల్లి. అది తెడ్డులేని పడవ ప్రయాణం వస్తుంటుంది. ఎన్నో కాపురాలు కూలిపోవటం నేను కళ్ళారూ చూశాను తల్లి. నిజమే అంకుల్. కానీ దుష్యంత్కి ఇప్పట్లో ఉద్యోగం వచ్చేలా లేదు. నాకు పెళ్లి చెయ్యాలని మా ఇంట్లో వాళ్ళు తొందరపడుతున్నారంకుల్. అందుకని నువ్వు కూడా తొందరపడకు బేటా. దీనిని హనీమూన్ లవ్వుల ఆలోచనలు అంటారు. అంటే పెళ్ళయ్యాక కొత్తలో పెళ్ళాం కప్పు పగలగొడితే మొగుడు నవ్వుతాడు. మనిషి అన్నాక చేతుల నుంచి కప్పు జారిపోతుందిలే అనుకుంటాడు. దానిని హనీమూన్ లవ్ ఆలోచనలు అంటారు. అదే ఇద్దరు పిల్లలు పుట్టినాక అదే పెళ్ళాం కప్పు పగలగొడితే చేతులకు ఏం రాగం వచ్చిందే, బంగారం అంటే కప్పు పగలగొట్టినావు అని తిడతాడు. ఇది కూడా అంతే. నీకు కొలువు ఉందని పెళ్లి చేసుకుంటావు. కానీ కొన్ని రోజులు పోయినాక ఇంకా ఎన్ని రోజులు నా సంపాదన మీద బతుకుతావురా ఆడంగి అని తిడతావు. అంకుల్, నువ్వే కాదు, ఏ పెళ్ళమైనా అట్లనే తిడతది. అప్పుడు ఆ సంసారం కల్తీ సిమెంట్ బిడ్జి లెక్క కూలిపోతా తల్లి. నీకు కాబోయే మామ లెక్క చెప్తలేదు, ఓ తండ్రి లెక్క చెప్తున్నా. ముందు నా కొడుక్కి కొలువు వచ్చాకే పెళ్లి చేసుకో. సబర్కా ఫల్ మీటా అంటారు తెలుసా? అంకుల్, పరిగెత్తి పాలు తాకు, నిలబడి నిదానంగా నీళ్లు తాగు అంటారు. మీ ముందు చూపును నేను గౌరవిస్తాను అంకుల్. కానీ ఇప్పట్లో దుష్యంత్కి ఉద్యోగం వచ్చేలా కనిపించట్లేదుగా. అవును తల్లి, ఇప్పట్లో కాదు, ఎప్పటికీ వాడి కార్పొరేట్ కంపెనీలో కొలువు రాదు. ఎందుకంటే వాడికి టాకింగ్ పవర్ లేదు. ఎదుటి మనిషికి ఒప్పించే కమ్యూనికేషన్ స్కిల్ లేదు. అది లేనిదే కార్పొరేట్ ఆఫీసుల్లో కొలువు రాదు. ఇసుంటి వాళ్లకు సర్కారీ కొలువులే కరెక్ట్. నా కొడుకు చదువులో జమ్ కాబట్టే వచ్చే వారం సర్కారీ కొలువుల ఎంట్రన్స్ నోటిఫికేషన్ పడుతుంది. దానికి అప్లై చేయమని నేను ఎన్నిసార్లు చెప్పానో వినలేదు. కానీ వాడు నీ మాట కాదనడు. నువ్వు వాడిని ఎట్లాగైనా కొలువు చేయడానికి ఒప్పించు. నిజమే అంకుల్, మీరు చాలా అనుభవంతో చెబుతున్న మాటలివి. దుష్యంత్కు ఉద్యోగం లేకపోతే మా వాళ్ళు కూడా ఈ పెళ్లి చెయ్యరు. అవును, కాబట్టి నేను మా వాళ్లను ఓ 6 నెలల వరకు ఆపుతాను. మంచిది. ఈలోగా మీరు చెప్పినట్లు దుష్యంత్కు కొలువు వచ్చేలా చూస్తాను. అమ్మా, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగ నియామకాల్లో ర్యాంకులే చూస్తారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్ గురించి అస్సలు పట్టించుకోరు. అవును. కాబట్టి దుష్యంత్కి ఈ కొలువు తప్పక వస్తుందిలే. పైగా అది మీ రెవెన్యూ డిపార్ట్మెంటే కదా, మీ రికమెండేషన్ ఎలాగో ఉంటుందిగా. నో 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 నో, నేను ఎవ్వరికి రికమెండేషన్తో నా సర్కారీ కొలువు సంపాదించుకోలేదు తల్లి. ఎవరికి రికమెండేషన్ కూడా చేయను. చేప పిల్ల లెక్క ఎవరి ఈత వాళ్ళు నేర్చుకోవాలి, ఎవరికి వాళ్ళు ఒడ్డుకు చేరుకోవాలి. దుష్యంత్ తప్పక ఒడ్డున పడతాళ్లే. నాకు అతని మీద ఆ నమ్మకం ఉంది అంకుల్. అమ్మా, చాలా సంతోషం. నీ నమ్మకం గెలవాలని కోరుకుంటున్నాను తల్లి, కోరుకుంటున్నాను. శైలజ, చెప్పు. నేను ముందుగాలటి సంది చెబుతూనే ఉన్నాను. మా అయ్య ఇసుంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడని, మన పెళ్లికి అడ్డుపుల్లలు వేస్తాడని. దుష్యంత్, నువ్వు మీ నాన్నను అపార్థం చేసుకోకు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన చాలా ప్రాక్టికల్ మనిషిలా ఉన్నాడు. ఆయన చెప్పిన జీవిత సత్యాలు నీకు తెలుసు కదా. నీ స్నేహితురాలు పుష్ప కొలువు చేస్తూ రమేష్ని ప్రేమించింది. అవును. రమేష్ కు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదని పెళ్లి చేసుకుంది. ఒక పాప పుట్టాక ఏం జరిగిందో చూసావుగా. అవును. ఉద్యోగం లేని మొగుడు అసలు మగాడే కాదన్నట్లు తిట్టి విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆ పాప జీవితం అగమ్య గోచరంగా మారింది. ఇది నీకు తెలియంది కాదుగా. తెలుసు, కానీ నేను సర్కారీ కొలువు చేయను. వాళ్ళు ఇచ్చే బోర్డు జీతం నాకు సరిపోదు. ఎందుకు సరిపోదు? లక్షల జీతాలు వస్తాయని అమెరికా వెళ్లిన మన బ్యాచ్ వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఐటీ రంగం పడిపోగాని అందర్నీ ఇండియాకు తరిమేశారు.
ఇండియాకు వచ్చిన వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి పోటీ పడ్డం లేదా? మీ నాన్నగారు చెప్పింది నిజమే దుష్యంత్. తుమ్మితే ఊడిపోయే కార్పొరేట్ ఉద్యోగాలను మనం నమ్ముకోవద్దు. శాశ్వతంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు మంచిదనిపిస్తుంది. ఆ మాటకొస్తే నేను కూడా ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా దరఖాస్తు చెయ్యి. సారీ, నా కంఠంలో ప్రాణముండగా నేను సర్కారీ కొలువు చేయను. అయితే నన్ను మర్చిపో, మరో అమ్మాయిని పెళ్లి చేసుకో. మన ప్రేమకు పెళ్లికి ముడి పెడతావేంది? నా మెడలో 3 ముళ్ళు పడాలంటే ఇలాంటి చిక్కుముడులు తప్పవు. అరే, ఉద్యోగం చేస్తున్న నన్నే మీ నాన్న కోడలిగా ఒప్పుకోవడం లేదు. ఇక ఉద్యోగం లేని నీలాంటి బేవర్స్ గాడిని మా ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు దుష్యంత్? పైగా నీకు ఆస్తిపాస్తులు లేవు. ఎప్పుడో కట్టిన డొక్కు ఎంఐజీ ఇల్లు, ఇంటి ముందు ఒక కారు కూడా లేదు. నీ ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. ఉద్యోగం సద్యోగం లేక సినిమాలు షికార్లు తిరుగుతూ ఉంటావు. ఆ స్నేహితుల బైక్లేసుకుని తిరుగుతావు. పైగా సీను లాంటి క్రిమినల్స్ తో కలిసి తాగుతూ ఉంటావు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నా నేను మా వాళ్లను ఎలా ఒప్పించాలంటావు? మా అయ్య నీ దిమాగ్ మొత్తం పాడు చేసిండు. నువ్వు కూడా మా అయ్య లెక్క మారిపోయావు. దుష్యంత్, చెప్పు, ఏం చెప్తావు? మీ నాన్న నీ గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పలేదు తెలుసా? నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడు. కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను ప్రేమించాను కాబట్టి ఇన్ని రోజులు మందలించలేకపోయాను. సరే, కానీ ఇప్పుడు మన ప్రేమ క్లైమాక్స్ కొచ్చేసింది కాబట్టి నీ తప్పులను ఎత్తి చూపుతున్నా. నీకున్న మైనస్ పాయింట్లు నీకు తెలియచేస్తున్నా. మీ నాన్న నీ లోపాలను ఎత్తి చూపితే తిడుతున్నాడు అంటావు. మీ అమ్మ ప్రేమతో చెబితే వినవు. మరి ఎవరి మాట వింటావు? ఎలా వింటావు? మా అయ్య మాటలు పట్టుకుని నువ్వు ఎగరకు. నేనెంత మంచివాడినో మా అమ్మను అడిగి చూడు, చెప్తుంది. ఆహా, మీ నాన్న నీ గురించి చాలా బాగా చెప్పాడు. పైగా మన పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ మీ అమ్మనే ఈ విషయాలు చెప్పింది. ఆమె మన పెళ్లికి ఒప్పుకోలేదు. మా సన్యాసిని చేసుకుంటే నువ్వు సుఖపడలేవు తల్లి, నువ్వు మరో మంచి కురాడిని చేసుకో అని పరోక్షగా అన్నది. అలా అన్నదే మా అమ్మ. ఏ తల్లి కూడా తన కొడుకు గురించి చెడుగా చెప్పదు. కానీ మీ అమ్మ నీ గురించి నీచంగా చెప్పింది అంటే నువ్వు ఎలాంటి వాడివో అర్థం చేసుకో. నీ లోపాలను నువ్వు తెలుసుకో, ఆ లోపాలను సరిదిద్దుకో. తన తప్పులను తాను తెలుసుకునేవాడే మేధావి, తెలుసా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దుష్యంత్, ముందుగా ప్రభుత్వ ఉద్యోగానికి నాతో పాటు దరఖాస్తు చేసి ఈ 2 నెలలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు చదువు. ఆ పరీక్షల్లో మంచి ర్యాంకు సంపాదించుకో, ఉద్యోగం సంపాదించుకో. ఇది జరగాలంటే ముందు ఆ చెత్త గ్యాంగుతో స్నేహం కట్ చేసుకో. ఆ సీనుగాడిని శాశ్వతంగా దూరం చేసుకో. దీంట్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేను నీకు దూరం అవుతాను. నేను కూడా మీ నాన్నగారిలా ప్రాక్టికల్ గా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. శైలజ, సరే, నువ్వు చెప్పావు కాబట్టి వింటాను. నువ్వు చెప్పినట్లు చేస్తాను. నాకు కొంత సమయం ఇవ్వు. నువ్వు తొందరపడి మరొకడిని పెళ్లి చేసుకోకు, సరేనా? అలాగే, కానీ నీకిచ్చే గడువు 6 నెలలు మాత్రమే దుష్యంత్. ఈ 6 నెలల్లో నేను చెప్పింది జరగాలి, లేదా నా దారేదో నేను చూసుకుంటాను, సరేనా? హాయ్ శైలజ. హాయ్ దుష్యంత్. ఇవాళ రేపు నువ్వు అలగసలగ్గా తిరుగుతున్నావు. ఇంటికి వస్తే లేడనిపిస్తున్నావు. ఫోన్లు చేస్తే కట్ చేస్తున్నావు. ఎందుకు నన్ను కట్ చేస్తున్నావు? అవును, నేను చక్రి అనే కుర్రాడితో స్నేహం చేస్తున్నాను. అతని ముందు నీతో ఎలా మాట్లాడాలి? అంటే నన్ను పర్మనెంట్ గా కట్ చేస్తున్నావా? అవును, తప్పలేదు. ఒకరిని వదిలించుకుంటేనే కదా మరొకడిని ప్రేమించేది. అంటే మనం కట్టుకున్న మెడలన్నీ మున్సిపాలిటోళ్ళు బుల్డోజర్తో కూల్చినట్టు కూల్చేస్తావా? తప్పదు దుష్యంత్. పర్మిషన్ లేకుండా కట్టిన దానిని ఎవ్వరూ ఉండనివ్వరు, కూల్చేస్తారు. మన ప్రేమ నిర్మాణం కూడా అలాంటిది. మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేదు, మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా లేదు. అందుకే కూల్చక తప్పదు దుష్యంత్. ఇంతకీ నన్ను పార్కుకు ఎందుకు రమ్మన్నావో ముందుగా చెప్పు. నేను పెళ్లి చేసుకోపోయే అబ్బాయి పేరు చక్రి. సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైటెక్ సిటీలో మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. ఇదిగో ఇతని ఫోటో చూడు, ఎలా ఉన్నాడో చెప్పు. నీకు నచ్చితేనే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. నాకు నచ్చకపోతే కళ్ళు తెరిచి పెళ్లి చేసుకుంటా. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోనని ముందే చెప్పాను కదా. నాతో పాటు పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకోమని చెప్పాను. 6 నెలల గడువు కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యావు. 6 నెలల డేట్ ఎక్స్పైర్ అయ్యింది. కాబట్టి నా దారి నేను చూసుకుంటే తప్పు లేదనుకుంటా. సరే, నాకు మరో 3 నెలల టైం ఇవ్వు, ప్రయత్నం చేస్తాను. ఎందుకు? నన్ను మర్చిపోవడానికా? కాదు, 3 నెలల్లో నేను కొలువు సంపాదించుకుంటాను.
రైల్వే రిక్రూట్మెంట్ పడ్డాయి. దానిని అప్లై చేసి ఎంట్రన్స్ పరీక్షలు రాసి పాస్ అవుతాను. తప్పక ఉద్యోగం సంపాదించుకుంటాను. ఇది నా నమ్మకం. ఇలాంటి కట్టుకథలు చాలా విన్నానులే. రాజకీయ నాయకుడిలా ఉట్టిట్టి వాగ్దానాలు చెయ్యకు. కాదు శైలజ, ఈ ఒక్కసారి ఆఖరి ఛాన్స్ ఇయ్యి. ఈసారి నాకు ఉద్యోగం రాకపోతే నేను దగ్గరుండి నీ పెళ్లి ఆ చక్రితో చేయిస్తారు. నాకా నమ్మకం లేదు. అయినా మా పెళ్లికి ఎలాగో 4 నెలల వాయిదా ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. నీ అదృష్టం బాగుండి ఉంటే ఉద్యోగం వస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేదా నా అదృష్టం బాగుంటే చక్రినే పెళ్లి చేసుకుంటాను. కానీ నీకు ఎటువంటి పరిస్థితిలో మాట ఇవ్వలేను. ఆల్ ది బెస్ట్. వస్తా. నా కొత్త బాయ్ ఫ్రెండ్ పార్కులో నా కోసం ఎదురు చూస్తుంటాడు. చూస్తాను శైలజ, చూస్తాను. ఉద్యోగం తప్పక సంపాదిస్తాను శైలజ, సంపాదిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే అలా జరిగిందంటావు. మధ్యలో ఈ చక్రి అనేవాడు ఎక్కడి నుండి ఊడిపడారా దుష్యంత్? అదే నాకు సమజికొస్తలేదురా సీను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? శైలజను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదుగా. అదే ఆమెను ఎట్లా ఒప్పించాలో నువ్వు చెబుతావని వచ్చానురా. ఏదో ఒక ఖతర్నాక్ ఐడియా చెప్పరా మామ. అయితే శైలజ నువ్వు లేపుకొని పోయి పెళ్లి చేసుకో. పెద్దలు ఒప్పుకోకపోతే పిల్లల్ని లేపుకొని పోయి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పెళ్లి పిల్లనే పెళ్లికి ఒప్పుకోకపోతే ఎలా లేపుకోపోవాలిరా? బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నా నాతో సంసారం ఎలా చేస్తుంది రాహులే? అవునరా దుష్యంత్, నువ్వు చెప్పింది కూడా నిజమే. గుర్రాన్ని చెరువు వరకు లాక్కుపోవచ్చు, కానీ నీళ్లు తాగించలేంగా. మనమే కన్నీళ్లు తాగాల్సి వస్తుంది. అందుకే పనికొచ్చే మంచి ఐడియా చెప్పురా అనేది. అయితే ఆ చక్రిగాడు మంచోడు కాడని, వాడు పచ్చి తాగుబోతని, తిరుగుబోతని, లేనిపోని అబద్ధాలు కల్పించి శైలజకు చెప్తే మనం ఎలాంటి సత్తుగాళ్ళమో ఆమెకి ఎరుకనే. అస్సలు నమ్మదు. అయితే శైలజ మంచిది కాదని చక్రికి మనమే చెబితే వాడు నమ్ముతాడుగా. ఇదేదో బాగుందిరా. పాము చావకుండా కట్టె విరగకుండా పని జరిగేటట్లుంది. అయితే నువ్వు వెంటనే వెళ్ళి చక్రిగాడికి మోసేయి. అమ్మో, నేను నా శైలజ గురించి చెడుగా చెప్పలేనురా. ఆ విషయం ఆమెకు తెలిస్తే నా ముఖం మరోసారి చూడదు. అది కూడా నిజమే. అయితే చక్రిగాడిని నేను కలిసి చెప్తానులే. ఇది బాగుందిరా. వెంటనే వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టు. పుల్లలు పెడితే సరిపోదురా, దానికి చిచ్చు కూడా పెట్టాలి. అలాగే చేయరా. నాకు 10,000 ఇస్తే. నువ్వు పక్కా కమర్షియల్ గాడివి రాసిను. దోస్తు కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవురా? తమ్ముడే పేకాట అని ముందే చెప్పాను కదరా. ఇది అంతే. మనం మాత్రం డబ్బులతోనే పేకాట ఆడుకోమా? సారీ, నీకు పైసలు ఇవ్వడానికి నా తాన చిల్లి గవ్వలేదురా. నా చావేదో నేను చేస్తాను. మంచి ఐడియా ఇచ్చినందుకు ఓ మందు బాటిల్ ఇప్పిస్తానులే. బాయ్ రా. బాయ్. హాయ్ చక్రి. హాయ్. ఇంతకు మీరెవరు? నా పేరు దుష్యంత్, శైలజ దోస్తుని. ఓహో, అలాగా. కూర్చోండి. మీ ఆఫీసులో కొంచెం సేపు మాట్లాడితే ప్రాబ్లం ఏం లేదుగా? ఆహా, లేదు. అయినా నా ఛాంబర్లో మనం ఇద్దరమే ఉన్నాం కదా, చెప్పండి. మా శైలజను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావుగా. అవును. నీ గురించి మంచి చెడ్డలు తెలుసుకుందామని ఇట్లా రైడింగ్కి వచ్చిన మళ్ళా. శైలజ నా దోస్తు, ఆమెకు లవర్ని కాదు. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకో. పర్వాలేదు, చెప్పండి. శైలజ నీ ఫోటోని సెల్ ఫోన్లో చూపింది. ఓకే. ఎలా ఉన్నాడో చెప్పమంది. నీకు నచ్చితే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎందుకంటే శైలజ నా దోస్తు, ఆమెకు లవర్ని కాదు. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకో. ఓకే. నిజంగా నేను ఆమెకు లవర్ని అయితే ఆమెను తిట్టేవాడిని లేదా నిన్ను కొట్టేవాడిని. దోస్తును కాబట్టి నీ మంచి చెడ్డలు తెలుసుకొని మీ పెళ్లి చేయాలని వచ్చాను. వెరీ గుడ్. మీరు ఆ ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు దుష్యంత్. నేను చాలా మంచివాడిని. నోట్లో వేలు పెట్టినా కొరకడం కూడా రాదు. అంత సవటవా? కాదు, అమాయకుడిని. ఎవరైనా 100 రూపాయల చిల్లర ఇవ్వమంటే 200 ఇస్తాను. అంత మంచివాడివా? కాదు, లెక్కల్లో వీక్. శైలజ కూడా లెక్కలో నీకంటే వీక్. పర్వాలేదు, టానిక్ తాగితే అదే బలం వస్తుంది. ఆ వీక్ కాదురా బాయ్, లెక్కల్లో పూరని చెప్తున్నా. డబ్బులిస్తే రిచ్గా మారుతుంది. శైలజ చాలా మంచిది, కానీ ఆమెకు వంట రాదు. నువ్వు వండితే తిని పెడుతుంది. థ్యాంక్స్. నాకు ఎవరి చేతి వంట నచ్చదు. నా వంట నేనే చేసుకుంటాను. కాబట్టి నా శైలజకు నేనే వండి పెడతాను. ఆమె ఇంట్లో బట్టలు ఉతకదు. ఆమెను పెళ్లి చేసుకుంటే నువ్వే అడంగి లెక్క ఆమె చీరలు జాకెట్లు ఉతకాల్సి ఉంటుంది. పర్వాలేదు,
చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో అందరి బట్టలు పిండుతాను. కాబట్టి నా శైలజ బట్టలు కూడా నేనే ఉతుకుతాను. అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? మా శైలజ చాలా మంచిది. ఎవడు చూసి కన్ను గీటినా తిట్టదు. ఎవడు సినిమాకు రమ్మన్నా కాదనకుండా వెళ్తుంది. మంచిదేగా, ఫ్రీగా సినిమా చూడొచ్చు. మగాళ్ళతో వెళ్తుందయ్యా. ఇంకా మంచిది. మగాళ్ళు నోరు మూసుకుని సినిమా చూస్తారు, కానీ ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టి సినిమా చూడనివ్వరు. మా శైలజ చాలా మంచిది. ఎంత మంచిదంటే ఏ మగాడు సైట్ కొట్టినా సిగ్గుపడుతుంది, కానీ తిట్టదు. మగాళ్ళతో పార్కుల చుట్టూ తిరుగుతుంది. పార్కుల చుట్టూ తిరిగి వాకింగ్ చేస్తే మంచిదే కదా, బరువు తగ్గుతుంది. ఆ తిరగడం కాదురాబాయ్, చెడు తిరుగులు తిరుగుతుంది. వాళ్ళతో చెట్ల పొదల్లో కూర్చుంటది తెలుసా. వానొస్తే పార్కుల్లో అందరూ చెట్ల పదుల్లోకి దూరుతారు. అందులో తప్పేముంది దుష్యంత్ గారు? నీకు ఎట్లా సమజాయించాలో నాకు సమజికొస్తలేదు రాబాయ్. నాకు సమజ్కొచ్చింది. ఆమె చాలా సోషల్ గా మసులుకుంటుంది, అంతే కదా? అవును, అందుకే నేను ఆమెను ముందుగా ప్రేమించాను. మరి ఇప్పటి వరకు శైలజ నా దోస్త్, ఆమెకు లవర్ని కాదు, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకో అన్నావు కదా. మరి ఓ పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి, కానీ ఒక పెళ్లిని ఆపాలంటే ఒక్క నిజం చాలు. అందుకే ఆమె గురించి నిజాలు తెలిసినవి. ఆమె ప్రవర్తన నచ్చక పెళ్లి చేసుకోనని ఫ్రెండ్లీగా ఉందామని చెప్పిన. దీనిని బట్టి నీకేం సమజికొచ్చింది? మీరు ఆమెను వదిలేశారు కాబట్టి నాకు దక్కింది. థ్యాంక్స్. అదే మీరు పెళ్లి చేసుకుని ఉంటే నాకు దక్కేది కాదు కదా. ఆ దేవుడి దయ వలన మీరు విడిపోవడం మంచిదైంది. నేను కమీనగాడిని, కానీ నా శైలజ చాలా మంచిది. ఎంత మంచిదంటే నేను గోవాకు తీసుకోపోతే కిక్కురు మనకుండా వచ్చింది. 10 రోజులు నాతో గోవా బీచ్లు తిరిగింది. దీనిని బట్టి నీకేం సమజికొచ్చింది? మా పెళ్ళయ్యాక ఆమెను హనీమూన్కి గోవాకు తీసుకెళ్లే పని తప్పింది. అది కాదురాబాయ్, మేమిద్దరం ఒకే గదిలో 10 రోజులు గడిపినాం తెలుసా. అంటే ఆ రూమ్ బాగుందన్నమాట. ఆ హోటల్ అడ్రస్ చెప్పండి, నేను గోవాకు వెళ్ళినప్పుడు దాంట్లోనే దిగుతాను. అరే, నీకు ఎట్లా చెప్పాలో సమజికొస్తలేదు రాబాయ్. పక్కా అవలగాని లెక్క ఉన్నావు. నా శైలజ చాలా మంచిది, కానీ చెడిపోయింది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తే అర్థం చేసుకోవే. మంచిదేగా. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి తప్పక పెళ్లి చేసుకుంటాను. అబే ఓహవులే, ఆమె కడుపుతో ఉందిరా. అయితే మరీ మంచిది. పెళ్ళయ్యాక మాకు పిల్లలు పుట్టకపోతే గొడవలయ్యేవి. ఇప్పుడు ఆమె కడుపుతో ఉంది కాబట్టి నాకు పని తప్పింది. అందుకే పెద్దలంటారు, కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని. నువ్వెక్కడి మనిషివిరా? ఇంత మంచి కొలువు ఆస్తిపాస్తులు పెట్టుకొని అసొంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావురా? మన చేతుల్లో ఏముంది బాస్, అంతా దైవాధీనం. మనకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అమ్మాయి మంచిదని నమ్మి అందరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత మంచిది కాదని తెలిస్తే బాధపడతారు. అదే మంచిది కాదని పెళ్లికి ముందే తెలిసింది అనుకో, పెళ్లి తర్వాత ఇక ఏ బాధ ఉండదు. ఆమె గురించి ఇన్ని నిజాలు చెప్పినందుకు ముందుగా థ్యాంక్స్ దుష్యంత్ గారు. నిన్ను మించిన కమీనాగాడిని నేను ఇప్పటిదాకా చూడలేదురా బాయ్. వస్తారా బాయ్? ఓకే ఓకే, బాయ్ బాయ్. దుష్యంత్, ఏంట్రా నువ్వు చెప్పేది? చక్రికి ఇన్ని అబద్ధాలు చెప్పినా చివరికి శైలజనే పెళ్లి చేసుకుంటానని అన్నాడా? అవునరా సీను, చివరికి శైలజ కడుపుతో ఉందని చెప్పినా పెళ్లి చేసుకుంటానంటాడేందిరా మెంటల్ గాడు. అది మెంటల్ పని కాదు, ప్రేమ. ఆమెను వాడు తొలిచూపులోనే ప్రేమించుంటాడు. అందుకే ఆమెనే కావాలని కోరుకుంటున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అట్లా జరగడానికి వీలు లేదురా మామ. ఎట్లాగైనా ఆ పెళ్లిని నువ్వు ఆపాలి. నువ్వే ఏదో ఒక మంచి ఉపాయం చెప్పి శైలజతో నా పెళ్లి చేయరా మామ. ఇన్ని ఎత్తులు వేసినా ఆ పెళ్లి మనం ఆపలేకపోయాం. అన్ని అడ్డదారులు మూసుకున్నాయి. ఇక మనకు మిగిలింది ఏకైక రహదారి ఒకటే. ఏందిరా అది? నువ్వు తిట్టనంటే చెప్తాను. తిట్టలేరా? కొట్టనంటే చెప్తాను. కొట్టను జల్దీ చెప్పురా మామ. నువ్వు 2 నెలలు కష్టపడి జీకే పుస్తకాలు చదవాలి, రైల్వేలో ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే శైలజ నీకు దక్కుతుంది. పనులు రాలగొడతా. ఆయనే ఉంటే బయటికి వెళ్ళడం ఎందుకన్నట్లుందిరా. ఆ దిమాగే నాకుంటే నేనెందుకు ఇన్ని అడ్డదారులు దక్కుతాను? నీ అసొంటి బేవర్స్ గాటి సలహాలు ఎందుకు తీసుకుంటాను? పోనీ నీకు మరో దారి ఉందా? లేదనే కదా ఈ ఏడుపు. అందుకే ఈ ఏడుపేదో చదువు మీద పెట్టు. నువ్వు 16 ఏళ్లు చదివింది ఒక ఎత్తు, ఈ 2 నెలలు జీకే బుక్స్ చదివింది ఒక ఎత్తు. హిమాలయాల్లో మంచు పర్వతం మీద ఒంటికాలతో తపస్సు చేసే ఋషిలాగా తపస్సు చేయాలి. అప్పుడే శివుడు ప్రత్యక్షమై కోరిన వరాలిస్తాడు. శైలజ కావాలంటే నువ్వు ఈ 2 నెలలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలి. మరి అంతేనటవా?
అంతకు మించిన దారి లేదు. సరే, నా శైలజ కోసం చివరిసారిగా పుస్తకం పురుగు లెక్క మార్చరా. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. ఏ దుష్యంత్, ఈ 3 నెలలుగా ఎక్కడికెళ్ళావు? అడ్రస్ లేకుండా పోయావు. ఏంటిలా పరిగెత్తుకుంటూ మా ఇంటికొచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను. రేపు చక్రితో నీ పెళ్లి ఉంది కదా, ముందు ఆ పెళ్లి క్యాన్సిల్ చేయి. ఎందుకు? నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. నా సొంటి మొద్దుకు కొలువు వచ్చిందని చెప్తే ఎవరు నమ్మతలేరు. నువ్వు కూడా నమ్మవని తెలుసు. అందుకే అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చిన. ఇదిగో, నాకు అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ గా కొలువు వచ్చింది. 6 నెలలు కాజీపేట జంక్షన్ లో ట్రైనింగ్ ఉంటుంది. అరే, కంగ్రాచులేషన్స్ రా. ఆ ఫార్మాలిటీస్ తర్వాత చెప్పు. ముందు నీ పెళ్లి ఆపు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం చక్రితో నీకు పెళ్లి జరిగేలోగా నాకు సర్కారీ కొలువు వచ్చింది. కాబట్టి రేపు మీ పెళ్లి జరగొద్దు. కానీ ఇంటి నిండా బంధువులున్నారు. ఇంటి ముందు పచ్చటి పెళ్లి పందిరి వేశారు. మరో కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఉన్న పలంగా ఆపమంటే ఎలా? నువ్వు మాట తప్పకు శైలజ. నీ కోసం, నీ ప్రేమ కోసం పాగల్గాని లెక్క రాత్రనగా పగలనగా చదివి కొలువు సంపాదించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేను దేవదాసు లెక్క రోడ్డున పడతాను. అది కాదు దుష్యంత్. నువ్వేమీ మాట్లాడకు. ముందు చక్రితో ఈ పెళ్లి ఆపు, లేకపోతే నేను పిచ్చోడినైతా. అరే, చెప్పేది కాస్త వింటావా? నువ్వెన్ని చెప్పినా నేను విననుగాక వినను. ఈ పెళ్లిని ముందుగాల ఆపు. సారీ, పెళ్లి పత్రికలు పంచి బంధువులు ఇంటికి పిలిచాక ఆపడం కుదరదు. ముందుగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం రేపు ఉదయం 10 గంటలకు నా పెళ్లి జరిగి తీరుతుంది. అయితే చక్రితో కాదు, నీతో. నాతోనా? ఇదెక్కడి ట్విస్ట్ మళ్ళా? వరి మొద్దు, టెన్షన్ లో నువ్వు మన పెళ్లి పత్రికను పూర్తిగా చదవలేదు. చక్రి పేరు ఎక్కడా లేదు. పెళ్లి కొడుకు స్థానంలో చక్రవర్తి ఏకైక సుపుత్రుడు దుష్యంత్ తాటాకు అక్షరాలతో రాసింది. కావాలంటే మన పెళ్లి పత్రికని మరోసారి చదువుకో. నిజమే, ఒరుడిగా నా పేరే ఉంది. మరి ఇన్ని రోజులు నాకు ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదు? చెబితే నువ్వు ఎప్పటిలా బేవర్స్ గార్డులా తిరిగేవాడివి. నిన్ను టెన్షన్ కు గురి చేసి నీలో ఉన్న టాలెంట్ ను బయటికి తీశాను. కాబట్టే నీకీ ఉద్యోగం వచ్చింది. ఏ స్నేహితుడి వల్ల నువ్వు చెడిపోయావో అదే స్నేహితుడితో నిన్ను బాగు చేయించాను, తెలుసా? అంటే నా పెళ్లి గురించి శీనుగాడికి ముందేరుకనా? తెలుసు, కాబట్టే మన పెళ్లికి పెద్దగా మారాడు. కానీ ఇప్పుడు ఈ ముచ్చట మా అయ్యకు చెప్తే ఒప్పుకుంటాడా? నీకంటే ముందే మీ అమ్మా నాన్నకు నేను చెప్పి ఈ పెళ్లికి ఒప్పించాను. నువ్వు సీను ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకు తెలియదు. మీ ఇంట్లో కూడా ఈ పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ మన పెళ్ళని ఆ చక్రికి తెలిస్తే గుండె పగిలి చస్తాడేమో. ఎందుకు చేస్తాడు? చక్రి మా అక్క భర్త. అవునా? మా అక్క ఉండగా నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? అంటే చక్రి డమ్మి పెళ్లి కొడుకా? ఓరినా చెక్కిన శిల్పం. అవును మల్లా. మీరింతవరకు